ఢిల్లీ విశ్వవిద్యాలయం పరిధిలోని లక్ష్మీబాయి కళాశాల దేశ రాజధాని ఢిల్లీలోని అశోక్ విహార్లో వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి పేరు మీద 1965లో స్థాపించబడిన ఒక ప్రతిష్టాత్మక విద్యాసంస్థ అది. ఢిల్లీ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ కాలేజీ నడుస్తోంది. ఈ కళాశాలలో 5 అకాడమిక్ బ్లాక్స్ ఉన్నాయి. అయితే సి బ్లాక్లోని పోర్జా క్యాబిన్లో 5 ఏళ్ల క్రితం తాత్కాలిక తరగతి గదులను ఏర్పాటు చేశారు. ఎందుకంటే కళాశాలలో విద్యార్థుల సంఖ్య ఎక్కువ కావటంతో సరైన మౌలిక సదుపాయాలు సరిపోక పోర్టా క్యాబిన్లను తాత్కాలిక తరగతి గదులుగా మార్చారు. కాని గత 5 ఏళ్లుగా అవి శాశ్వత తరగతి గదులుగా మారిపోయాయి. 2వ అంతస్తులో ఉండే ఆ తరగతి గదులు చాలా ఇరుకుగా ఉంటాయి. సరైన వెంటిలేషన్ ఉండదు. దీంతో ఎండాకాలం వస్తే నరకమే. ఆ గదుల్లో ఫ్యాన్లు, కూలర్లు వంటివి లేకపోవటం వల్ల విద్యార్థులు ఉక్కపోత వల్ల అల్లాడిపోతున్నారు. బయట నుంచి గాలి కూడా వచ్చే అవకాశం లేకపోవటంతో ఈ గదులన్నీ వేసవిలో మరింత వేడిగా ఉంటాయి. దీంతో తరగతి గదులను మార్చాలని, వీలు కాకపోతే కనీసం ఫ్యాన్లు, కూలర్లైనా ఏర్పాటు చేయాలని విద్యార్థులు ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే 2025 ఏప్రిల్ 13వ తేదీ ఉదయం లక్ష్మీబాయి కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ప్రత్యూష వత్సల సి బ్లాక్లోని తరగతి గదికి వచ్చారు. ఒక పెద్ద ప్యాన్ తీసుకుని ఆమె వెంటే కళాశాల సిబ్బంది సభ్యుడు వచ్చాడు. ఆ ప్రిన్సిపల్ నీలం రంగు చీరలో చైరు మీద నిలబడి చేతులతో ఆ ప్యాన్లో ఉన్న దాన్ని తీసి తరగతి గది గోడలకు పూయటం మొదలుపెట్టారు. అదేంటో తెలుసా? ఆవుపేడ. కళాశాల సిబ్బందిలో ఒకరు పెద్ద ప్యాన్లో ఆవుపేడను పట్టుకుని ప్రిన్సిపల్కు అందిస్తుండగా ఆమె కుర్చీ మీద నిలబడి చేతులతో ఆవుపేడను తరగతి గదిలోని గోడలన్నిటికీ పూసేశారు. ప్రిన్సిపల్ ప్రత్యూష ఈ వీడియోను స్వయంగా తానే కాలేజీ లెక్చరర్స్ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేశారు. సి బ్లాక్లోని తరగతి గదులను చల్లగా ఉంచేందుకు స్వదేశీ పద్ధతులను అవలంబిస్తున్నాం. ఇక్కడ క్లాసులు తీసుకునేవారికి త్వరలో ఈ గదులు కొత్త రూపంలో కనిపిస్తాయి అని కాలేజీ లెక్చరర్స్ గ్రూపులో ప్రిన్సిపల్ పోస్ట్ చేశారు. ఈ వీడియోను చూసిన లెక్చరర్లు షాక్ అయ్యారు. కొంతమంది ఫ్యాకల్టీ సభ్యులు దీన్ని పరిశోధనకు సంబంధించిన ప్రాజెక్టుగా చూసినప్పటికీ కొంతమంది మాత్రం దీనిని విద్యార్థుల అనుమతి లేకుండా చేసిన అసంబద్ధ చర్యగా భావించారు. వాస్తవానికి ప్రిన్సిపల్ ఈ వీడియోను కాలేజీ అంతర్గత గ్రూపులో మాత్రమే షేర్ చేసినప్పటికీ ఎవరో ఫ్యాకల్టీ సభ్యుడు లేదా స్టాఫ్ మెంబర్ దీనిని సోషల్ మీడియాలో లీక్ చేసేశారు. ఈ క్రమంలో ఏప్రిల్ 13వ తేదీ సాయంత్రానికి వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఫేస్బుక్, ఎక్స్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్లలో ఈ వీడియో విస్తృతంగా షేర్ అయింది. దీంతో ఈ సంఘటనను ప్రాంతీయ మీడియానే కాకుండా జాతీయ ఇంగ్లీష్ న్యూస్ వెబ్సైట్స్ కూడా కవర్ చేశాయి. ఇండియా టుడే, ది హిందూ, టైమ్స్ ఆఫ్ ఇండియా వంటి ప్రముఖ వార్తా సంస్థలు ప్రిన్సిపల్ చర్యపై కథనాలు ప్రచురించాయి. దీంతో ఢిల్లీలోని ప్రతిష్టాత్మక కాలేజీలో ప్రిన్సిపల్ స్వయంగా తన చేతులతో తరగతి గదులకు ఆవుపేడ పూయటం సోషల్ మీడియాలో వివాదాస్పదంగా మారింది. ప్రిన్సిపల్ చర్యను కొంతమంది నెటిజన్లు విమర్శించగా మరికొంతమంది సెటైర్లు వేశారు. అయితే కొందరు సంప్రదాయక పద్ధతులను ఆచరణలో పెట్టారంటూ ప్రిన్సిపల్ ప్రత్యూషను సమర్థించటంతో ఈ అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో ప్రిన్సిపల్ ప్రత్యూష వత్సల తన చర్యను సమర్థించుకున్నారు. ఈ మేరకు పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రిన్సిపల్ ప్రత్యూష మాట్లాడుతూ స్టడీ ఆఫ్ హీట్ స్ట్రెస్ కంట్రోల్ బై యూజింగ్ ట్రెడిషనల్ ఇండియన్ నాలెడ్జ్ అనే అంశానికి సంబంధించిన పరిశోధన ప్రాజెక్టులో భాగంగా తరగతి గదికి పేడ పూశానని వివరించారు. ఈ పరిశోధన పోర్టా క్యాబిన్లో జరుగుతోంది. నేనే స్వయంగా ఒక గదికి పూశాను. ఎందుకంటే సహజమైన మట్టిని తాకడంలో ఎలాంటి హాని లేదు అని ఆమె చెప్పారు. సి బ్లాక్లోని పోర్టా క్యాబిన్లో వేసవిలో అధిక ఉష్ణోగ్రతలను ఎదుర్కొంటున్నాయి. ఈ గదుల్లో ప్లాస్టర్ లేకపోవటం, తగిన ఫ్యాన్స్, కూలర్స్ లేకపోవటం వల్ల ఎన్విరాన్మెంటల్ స్టడీస్ ఫ్యాకల్టీతో కలిసి కొన్ని పరిష్కార మార్గాలను అన్వేషించాయి. ఇందులో భాగంగానే ఆవుపేడను మట్టితో కలిపి గోడలకు పూయటం ద్వారా గదులను చల్లగా ఉంచవచ్చని భావించాను. గ్రామీణ ప్రాంతాలలో ఈ పద్ధతి సర్వసాధారణమని ప్రిన్సిపల్ పేర్కొన్నారు. ఆవుపేడలో యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. ఇది గదిలోని ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది అని ప్రిన్సిపల్ ప్రత్యూష వాదించారు. తాను చేస్తున్న పరిశోధనకు సంబంధించిన పూర్తి వివరాలను మరో వారం రోజుల్లో వెల్లడిస్తానని ఆమె చెప్పారు. అయితే టైమ్స్ ఆఫ్ ఇండియా కథనాల ప్రకారం ఈ ప్రాజెక్టుకు ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి అధికారిక అనుమతి లేదని, ఇది స్వతంత్రంగా ప్రిన్సిపల్ నేతృత్వంలో జరిగిన ప్రయోగమని తెలుస్తోంది. ఇక తరగతి గదులకు ప్రిన్సిపల్ ప్రత్యూష పేడ పూస్తున్న వీడియో వైరల్ అయిన 2 రోజుల తర్వాత 2025 ఏప్రిల్ 15వ తేదీన ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్ రోనక్ ఖత్రీ నేతృత్వంలో విద్యార్థులు తిరుగుబాటు చేశారు. విద్యార్థులు నేరుగా ప్రిన్సిపల్ కార్యాలయంలోకి చొరబడి అక్కడి గోడలు, బాత్రూంకు ఆవుపేడ పూశారు. ప్రిన్సిపల్ చేసిన అసంబద్ధ, అవైజ్ఞానిక ప్రయోగానికి నిరసనగా
తాము కూడా ఇలా చేస్తున్నట్టు రోనక్ ఖత్రీ పేర్కొన్నాడు. ప్రిన్సిపల్ గదిలో రోనక్ ఖత్రీ పేడ పూస్తుండగా పక్కనే ఉన్న వైస్ ప్రిన్సిపల్ అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో ఆవు పేడ పూశాం కాబట్టి ఇకపై ప్రిన్సిపల్ రూమ్ చల్లగా ఉంటుంది. ఇక ప్రిన్సిపల్ తన గదిలో ఉన్న ఏసీని రిమూవ్ చేసి విద్యార్థులకు ఇచ్చేస్తారు. ఆవు పేడతో వచ్చే ఆ చల్లదనంతోనే మేడం సమ్మర్లో డ్యూటీ చేస్తారని మేము నమ్ముతున్నాం అని రోనక్ ఖత్రీ వ్యంగ్యంగా చెప్పాడు. విద్యార్థుల సమ్మతి లేకుండానే తరగతి గదులకు పేడ పూయటమేంటని మండిపడ్డాడు. పేడ వాసన వల్ల విద్యార్థులు తరగతి గదిలో కూర్చోలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇలాంటి ప్రయోగాలు ఏమైనా ఉంటే ఆమె ఇంట్లో చేసుకోవాలని, విద్యార్థులను ఇబ్బంది పెట్టొద్దని కోరాడు. ఇక ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో డియుఎస్యు ప్రెసిడెంట్ రోనక్ ఖత్రీ మాట్లాడుతూ, విద్యార్థుల అనుమతి లేకుండా తరగతి గదులకు ఆవుపేడ పూయటం ఎలా సమర్థనీయం? ఈ కళాశాలను ప్రిన్సిపాల్ తన ప్రయోగశాలగా భావిస్తున్నారు. అందుకే మేము కూడా ఆమె కార్యాలయంలో అదే చేశామని అన్నారు. మీ ఆఫీస్ గదుల్లో సెంట్రల్ ఏసీలు పెట్టుకుని మా తరగతి గదులకు ఆవుపేడ పూస్తారా? ప్రిన్సిపల్ ఆఫీస్ రూంలో కూడా పేడ పూసుకున్నారో లేదో అని చూసేందుకు వెళ్లాను. కాని నేను వస్తున్నానని తెలిసి ఆమె 15 నిమిషాల ముందే ఇక్కడి నుంచి వెళ్లిపోయారు అని రోనక్ ఖత్రీ తెలిపారు. విద్యార్థుల నిరసనలు కేవలం ఆవుపేడ సంఘటనకు సంబంధించినవి మాత్రమే కాదు. వారు కళాశాలలో మౌలిక సదుపాయాల లోపాలను కూడా హైలైట్ చేశారు. పోర్టా క్యాబినెట్లో ఒకటే ఎంట్రీ, ఎగ్జిట్ డోర్ ఉండటం యూజీసీ నిబంధనల ఉల్లంఘనకు కిందకు వస్తోంది. తరగతి గదుల్లో ఫ్యాన్స్, కూలర్సు, తగిన వెంటిలేషన్ లేకపోవటం వల్ల విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని రోనక్ ఖత్రీ ఆవేదన వ్యక్తం చేశారు. మౌలిక సదుపాయాల కోసం గత 2 ఏళ్లుగా అభ్యర్థిస్తున్నా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని వాపోయారు. అయితే సోషల్ మీడియాలో ఈ సంఘటనపై మిశ్రమ స్పందనలు వచ్చాయి. కొందరు ఆవుపేడ వాడకాన్ని సంప్రదాయక జ్ఞానంగా సమర్థించగా, చాలామంది దీన్ని అవైజ్ఞానికం, విద్యాసంస్థకు అననుకూలం అని విమర్శించారు. ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలోని లక్ష్మీబాయి కళాశాల ప్రిన్సిపల్ కళాశాల గోడలకు ఆవుపేడ పూసే పని మొదలుపెట్టారు. మనల్ని విశ్వగురువుగా మార్చటాన్ని ఇంకెవరూ ఆపలేరు అని ఎక్స్లో ఓ నెటిజన్ ఎద్దేవా చేశారు. ఎల్బీ కళాశాల ప్రిన్సిపల్ మొదట క్యాంపస్లో ఆవును కట్టారు. ఇప్పుడు ఆవుపేడను గోడలకు పూస్తున్నారు. నా దేశం మారుతోంది అని మరొకరు సెటైర్ వేశారు. కొందరు ఈ చర్యను రాజకీయ ఉద్దేశాలతో ముడిపెడుతూ విద్యాసంస్థల్లో వారి సొంత సాంస్కృతిక ఎజెండాను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. క్లాస్ రూమ్ గోడలకు ఆవుపేడ పూయటం ద్వారా వైజ్ఞానిక స్ఫూర్తిని నాశనం చేస్తున్నారు. ఇలాంటి ప్రిన్సిపల్ ఉన్న కళాశాల నుంచి వచ్చిన విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు ఎలా ఉంటాయి అని డాక్టర్ జైన్ అనే వ్యక్తి విమర్శించారు. ఇది 21వ శతాబ్దం. మనం ఇప్పటికీ ఆవుపేడను గోడలకు పూస్తున్నామా? కళాశాలలో ఏసీలు, ఫ్యాన్స్ ఎందుకు పెట్టలేదు అని మరొకరు వ్యాఖ్యానించారు. మనం సంప్రదాయాలను గౌరవించాలి, కానీ విద్యాసంస్థలను ప్రయోగశాలలుగా మార్చకండి అని మరో నెటిజన్ వ్యాఖ్యానించారు. ఈ సంఘటన తర్వాత విద్యాసంస్థల్లో సంప్రదాయక పద్ధతులు, ఆధునిక మౌలిక సదుపాయాలు, విద్యార్థుల పాత్ర గురించి తీవ్ర చర్చ జరుగుతోంది. కొంతమంది ఆవుపేడ వాడకాన్ని సంప్రదాయక జ్ఞానంగా సమర్థిస్తున్నారు. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ లో ప్రచురితమైన ఒక ఆర్టికల్ ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో మట్టి గోడలకు ఆవుపేడను పూయటం ఉష్ణోగ్రత నియంత్రణకు సహాయపడుతుంది. కానీ కాంక్రీట్ గోడలకు పేడ పూయటం వల్ల దాని ప్రభావం నామమాత్రమేనని నిపుణులు అభిప్రాయపడ్డారు. ఆధునిక సిమెంట్ గోడలకు ఆవుపేడ పూయటం వల్ల గది ఉష్ణోగ్రతలో మార్పేమీ ఉండదని చెప్పారు. ప్రిన్సిపల్ ఈ చర్యను పరిశోధనగా సమర్థించినప్పటికీ విద్యార్థులు, ఫ్యాకల్టీ అనుమతి లేకుండానే ఇలాంటి ప్రయోగాలు చేయటం విమర్శలకు దారితీసింది. విద్యాసంస్థల్లో పరిశోధనలు విద్యార్థుల అనుమతితో పారదర్శకంగా జరగాలి అని ఒక విద్యావేత్త అభిప్రాయపడ్డారు. అయితే కొంతమంది విమర్శకులు ఈ సంఘటనను రాజకీయ ఎజెండాతో ముడిపెడుతూ విద్యాసంస్థల్లో తమ సంప్రదాయక పద్ధతులను బలవంతంగా రుద్దుతున్నారని ఆరోపించారు. మొత్తానికి లక్ష్మీబాయి కళాశాలలో జరిగిన ఆవుపేడ సంఘటన ఒక సాధారణ ప్రయోగం నుంచి జాతీయ స్థాయి చర్చగా మారింది. ప్రిన్సిపాల్ డాక్టర్ ప్రత్యూష వత్సల తన చర్యను మన సంప్రదాయక జ్ఞానానికి సంబంధించిన పరిశోధనగా సమర్థించినప్పటికీ విద్యార్థులు, నెటిజన్లు మాత్రం దీన్ని కళాశాలలో మౌలిక సదుపాయాల లోపాలను కప్పిపుచ్చే ప్రయత్నంగా చూస్తున్నారు. అందుకే రోనక్ ఖత్రీ నేతృత్వంలోని విద్యార్థులు ప్రిన్సిపల్ కార్యాలయంపైనే తిరుగుబాటు చేశారు. ఉన్నత విద్యావేత్త అయిన ప్రిన్సిపల్ ప్రత్యూష తరగతి గదిని చల్లగా మార్చటం కోసం పేడ పూయటం, దీన్ని ఖండిస్తూ విద్యార్థులు తిరుగుబాటు చేసి ప్రిన్సిపల్ గదిలో కూడా పేడ పూయటాన్ని మీరెలా చూస్తారు? విద్యాసంస్థల్లో ఇలాంటి ఘటనలు జరుగుతుండటంపై మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో మరింత మందికి చేరేలా లైక్ చేసి షేర్ చేయండి.